హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం ఏడవ రాజకుమారుడి వివాహం అనే పంజాబీ జానపద కథని చెప్పుకుందాం. పంచనదుల భూమిగా ప్రఖ్యాతిగాంచిన పంజాబ్ వాయవ్య భారతదేశంలో ఉంది. పంజాబ్ అనగా పాంచ్ అనగా 5, ఆబ్ అనగా నదీపాయలు అని అర్థం. ఈ పంజాబ్ ప్రాంతంలో బియాస్, సట్లెజ్, రావి, చీనాబ్, జీలం నదులున్నాయి. ఇటీవల జరిగిన సరిహద్దు రేఖల మార్పుల కారణంగా ప్రస్తుతం సట్లెజ్, బియాస్ అనే 2 నదులు మాత్రమే పంజాబ్ రాష్ట్ర సరిహద్దుల లోపల ప్రవహిస్తున్నాయి. మిగిలిన 3 నదీపాయలు పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. పంజాబ్కు ఉత్తరంగా జమ్మూ కాశ్మీరు, తూర్పున హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, రాజస్థాన్లు, పశ్చిమంగా పాకిస్తాను ఉన్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ నగరం ఉమ్మడి రాజధాని. ఈనాటి పంజాబ్ రాష్ట్రం 1966 నవంబర్ 1వ తేదీన ఏర్పడింది. అప్పుడే అందులో కొంత భాగం విడిపోయి సంపూర్ణ హర్యానా రాష్ట్రంగా రూపొందింది. మన దేశంలో వ్యవసాయ రంగంలో సాంకేతికంగా ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి హరిత విప్లవానికి మార్గం చూపిన మొట్టమొదటి రాష్ట్రం పంజాబ్. పాడి పరిశ్రమలోనూ అధిక ఉత్పత్తి సాధించి పంజాబ్ రికార్డు సృష్టించింది. పంజాబ్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉర్రా అంటూ ఉర్రూతలూగించే కేరింతలు, ఓ బల్లే బల్లే అంటూ చేసే భాంగ్రా జానపద నృత్యాలు మనసులో కదలాడుతాయి. ఏప్రిల్ నెలలో వచ్చే బైసాఖి అనే పండుగ సందర్భంగా పంటలు, నూర్పిళ్ళు పూర్తి కాగానే గ్రామాలలో భాంగ్రా నృత్యాలు ప్రదర్శిస్తారు. అయితే ప్రస్తుతం పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, నూతన సంవత్సర ఉత్సవాలు మొదలైన ప్రతి సామూహిక కార్యక్రమాలన్నింటిలోనూ భాంగ్రా నృత్యాలు చేస్తున్నారు. పంజాబ్ హస్తకళలకు ప్రసిద్ధిగాంచింది. నేల మీద పరిచే ఆకర్షణీయమైన తివాచీలను యువతులు నేస్తారు. సాంప్రదాయకంగా వస్తున్న డిజైన్లను, అచ్చులను ఉపయోగిస్తారు. పంజాబ్కే విలక్షణమైన మరొక హస్తకళ ఫుల్కారీ అనే అల్లిక పని. చేతి రుమాళ్లతో సహా అన్ని వస్త్రాల మీద నూలు దారాలతో వీటిని అల్లుతారు. కొయ్య శిల్పాలకు, చెక్కడపు పనులకు కూడా పంజాబ్ చాలా ప్రసిద్ధి. ఇలాంటి పంజాబ్ దేశంలో ఒకానొకప్పుడు సతీందర్ అనే రాజుకు 7 కుమారులు ఉండేవారు. పొరుగు రాజ్యాన్నేలే భతీందర్ రాజుకు 7 కుమార్తెలు. సతీందర్ కుమారులు యుక్త వయస్కులయ్యాక వారికి వివాహం చేయాలనుకున్నాడు రాజు. బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. పొరుగురాజు భతీందర్ కుమార్తెలే తన కుమారులకు తగిన వధువులని, ఆ సంగతిని విశ్వాసపాత్రుడైన దూత ద్వారా ఆ రాజుకు తెలియజేశాడు. ఈ మాట వినగానే భతీందర్కు ఆనందంతో నోట మాట రాలేదు. తన 7 కుమార్తెలకు ఒకే చోట వివాహం జరిగే అదృష్టానికి మురిసిపోయాడు. వెంటనే అంగీకరించాడు. సతీందర్ 6 కొడుకులు పెళ్లికి సంతోషంగా అంగీకరించారు. కానీ 7వ కుమారుడు రాజేందర్ ఎదురు తిరిగాడు. అన్నలందరూ పెళ్లి చేసుకుంటున్నంత మాత్రాన తను కూడా పెళ్లి చేసుకోవాలనే నిర్బంధం ఏమిటి అని ఆలోచించే వింత మనస్తత్వం అతడిది. అందరితో పాటు నువ్వు పెళ్లి చేసుకో నాయనా, నాకు ఆనందం కలిగించు అని రాజు కుమారుడికి ఎంతగానో చెప్పాడు. కానీ రాజేందర్ ససేమిరా అనేశాడు. మరో మార్గం లేక రాజు సతీందర్ 6 కుమారులకు 6 భతీందర్ కుమార్తెలతో వివాహం జరిపించాడు. 6 రాకుమార్తెలు భర్తల దగ్గరకు వచ్చారు. 7వ కుమార్తె మాత్రం తన తల్లిదండ్రుల వద్దనే ఉండిపోయింది.
రాజేందర్ను ఎలాగైనా ఒప్పించి తమ చెల్లెలికి అతనికి పెళ్లి చేయించాలని ఆరుగురు కోడళ్ళు ఎంతగానో ప్రయత్నించారు. అయితే రాజేంద్ర మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. ఆఖరికి విసిగిపోయిన పెద్ద కోడలు, సరే, నా చెల్లెల్ని వద్దంటున్నావు, మరి ఎవరిని చేసుకుంటావు? అనార్కలిని వివాహమాడబోతావా ఏం? ఆమె ఎక్కడ ఉన్నది ఎలా తెలుసుకుంటావు? అంటూ వెళ్ళిపోయింది. మిగిలిన కోడళ్ళు కూడా రాజేందర్ కనిపించినప్పుడల్లా, అనార్కలిని పెళ్ళాడబోతావు కదా, ఎప్పుడు మీ పెళ్ళి అని ఎగతాళి చేయసాగారు. ఆ మాటలు విని విని రాజేందర్కు ఒకనాడు పట్టరాని కోపం వచ్చింది. తండ్రితో, ఇప్పుడే బయలుదేరి వెళుతున్నాను, అనార్కలిని కనుక్కొని పెళ్ళాడితే తప్ప తిరిగి రాను అన్నాడు. తండ్రి విచారపడ్డాడు. తల్లి వెళ్ళవద్దని బతిమాలింది. అన్నలు తిట్టారు. అయినా రాజేందర్ మీద అవేమీ పనిచేయలేదు. తను అభిమానించే తెల్ల గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. అనార్కలి అసలు ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉందో ఏమో తెలియనప్పటికీ గుర్రం దారితీసిన దిశగా ప్రయాణాన్ని సాగించాడు. అలా అతడు చాలా దూరం వెళ్ళాక ఒక ఉద్యానవనం కనిపించింది. అందులో పూల మొక్కలు, ఫలవృక్షాలు, నీళ్లు లేక వాడిపోయి కొన్ని ఎండిపోతూ కనిపించాయి. రాజేందర్ అప్పటికే బాగా అలసిపోవడంతో గుర్రం దిగి ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంతసేపటికి అలాగే నిద్రపోయాడు. అతడు మేల్కొని చూసేసరికి సాయంకాలం అయింది. లేచి చుట్టుపక్కల కలియజూశాడు. కొంత దూరంలో చిన్న కొలను, దాని ఒడ్డున కొన్ని కుండలు కనిపించాయి. కొలనులో నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాక ఎండిపోతున్న చెట్లకు నీళ్లు పోయాలనిపించింది. ఒక కుండను తీసుకుని చెట్లన్నింటికీ నీళ్లు పోసి కుండను యథాస్థానంలో పెట్టి ఉద్యానవనాన్ని పరిశీలనగా చూడసాగాడు. ఉద్యానవనంలో ఒక వటవృక్షం కింద ధ్యాన నిమగ్నుడై ఒక ముని కనిపించాడు. ఆ ముని కళ్ళు తెరిస్తే అనార్కలిని గురించి అడగవచ్చు కదా అని రాజేందర్ అక్కడే కూర్చున్నాడు. కానీ ముని ఎంతసేపటికి కళ్ళు తెరవలేదు. అసలు విషయం ఏమిటంటే, రకరకాల పూల మొక్కలతో, ఫలవృక్షాలతో ఆ ఉద్యానవనాన్ని రూపొందించిందే ఆ ముని. సంవత్సరంలో 6 నెలలు ఉద్యానవనాన్ని రక్షిస్తూ గడిపి మరో 6 నెలలు తపస్సు చేయడం ఆ ముని నియమం. ముని కనులు తెరిచి అనార్కలిని గురించి చెప్పేంత వరకు అక్కడి నుంచి కదలకూడదనుకున్న రాకుమారుడు రాజేందర్ వనంలోని చెట్లకు నీళ్లు పోస్తూ వాటి రక్షణను చూడసాగాడు. కొన్ని రోజులలో ఆ వనం సువాసనలు విరజిమ్మే రంగురంగుల పుష్పాలతోనూ సుమధుర ఫలాలతోనూ కళకళలాడసాగింది. ఒకనాడు సూర్యోదయ సమయంలో ముని ధ్యానం ముగించి మెల్లగా కళ్ళు తెరిచాడు. ఉదయభానుడి లేత బంగారు కిరణాలు రకరకాల పువ్వుల మీద పడడంతో ఆ తపోవనం వింత శోభతో కళకళలాడుతున్నది. అప్పుడే చేతిలో నీళ్లకుండతో రాజేందర్ అటుకేసి వచ్చాడు. కుండను పక్కన పెట్టి ముని పాదాలకు నమస్కరించాడు. నువ్వేనా ఇన్నాళ్ళు ఈ తపోవనాన్ని రక్షించింది అని అడిగాడు ముని. మొక్కలకు నీళ్లు పోయడం తప్ప మరేం గొప్పగా చేయలేదు మహాత్మా అన్నాడు రాజేందర్ వినయంగా. చెట్లపై కనికరం చూపిన నీ దయాగుణం చాలా గొప్పది. నీకు కావలసిన వరం ఇస్తాను, కోరుకో అన్నాడు ముని. చాలా కృతజ్ఞుణ్ణి మహాత్మా. నేనొక రాజకుమారుణ్ణి. సిరి సంపదలకు నాకు లోటు లేదు. అయితే నేను అనార్కలి కోసం వెతుకుకుంటూ ఇటు వచ్చాను. ఆమె ఎక్కడున్నదో చెబితే మీకు నా జన్మాంతం కృతజ్ఞుడిగా ఉంటాను అన్నాడు రాజేందర్ చేతులు జోడించి వినయంగా. ముని ఒక బంతిని రాజేందర్ చేతికి ఇస్తూ, నాయనా, ఈ బంతిని తీసుకో. దీనిని నువ్వు నడిచే మార్గంలో విసిరావంటే అది దొర్లుకుంటూ వెళ్ళి ఒక దానిమ్మ చెట్టు బోదె వద్ద ఆగుతుంది. నువ్వు ఆ చెట్టులో కనిపించే పెద్ద పండును కోసుకో.
అందులోనే నీకు అనార్కలి లభిస్తుంది. అయితే నువ్వు నీ భవనం చేరేంత వరకు పండును ఒలిచి చూడకూడదు. అలా చేశావో ఆమె నీకు దక్కదు. జాగ్రత్త సుమా అని చెప్పి ఆశీర్వదించాడు. రాజకుమారుడు ఆయన చెప్పినట్టే చేసి పెద్ద దానిమ్మ పండుతో తన భవనాన్ని సమీపించాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని వెళదామని రాజోద్యానంలోని ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు. కొంతసేపటికి అతడి మనసులో చిన్న అనుమానం తలెత్తింది. ఒకవేళ ముని చెప్పినట్టు పండు లోపల అనార్కలి కనిపించకపోతే తను అందరి ముందు నవ్వుల పాలు కావలసి వస్తుంది కదా. ఎటొచ్చి భవనాన్ని సమీపించాను గనక ఇక్కడే పండును కోసి చూడడం మంచిది కదా అని పండును కోసి చూశాడు. ఆ క్షణమే ఆ పండు నుంచి పచ్చడి బంగారు రంగు దుస్తులు ధరించి మెడలో అందమైన హారంతో ఒక అందాల యువతి నవ్వుతూ వెలుపలికి వచ్చింది. మెరుపుతీగలాంటి ఆ సౌందర్య రాశిని చూడగానే రాకుమారుడు ఆశ్చర్యంతో మూర్ఛపోయాడు. ఆ యువతి పేరే అనార్కలి. ఆమె రాకుమారుడి పక్కన కూర్చుని కొంగుతో మెల్లగా వీచసాగింది. అప్పుడే అటుకేసి వచ్చిన హరిప్రీత్ అనే మరొక యువతి అనార్కలిని చూసి, అందాల రాశి, ఎవరు నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అనార్కలి జరిగినదంతా చెప్పి, నన్ను చూసిన క్షణమే ఈ రాకుమారుడు మూర్ఛపోయాడు. ఇతనికి స్పృహ రావాలి. అందుకే కూర్చున్నాను అన్నది. హర్ప్రీత్ రాకుమారుణ్ణి పెళ్లాడాలనుకుంటున్నది. అందువల్ల అనార్కలి దుస్తులను ఆభరణాలను చూసి అబ్బురపడినట్టు నటిస్తూ, ఎంత అందమైన దుస్తులు ధరించావు! ఈ మెడలోని హారం, ఆహా, చాలా అందంగా ఉంది. ఇలాంటి దుస్తులను నేనెప్పుడూ ధరించలేదు. వాటిని ధరించి నా అందం చూడాలని ఆశగా ఉంది. నా దుస్తులను ఆభరణాలను నువ్వు, నీ దుస్తులను ఆభరణాలను నేను కాసేపు మార్చుకుందామా అన్నది. అనార్కలి ఒక్క నిమిషం ఆలోచించి సరేనని తన దుస్తులను ఆభరణాలను తీసి హర్ప్రీత్కిచ్చి ఆమె దుస్తులను తాను ధరించింది. అనార్కలి దుస్తులను ధరించిన హర్ప్రీత్ మురిసిపోతూ వాటికేసి చూస్తూ, ఆహా, చాలా బావున్నాయి. అయినా ఈ అందమైన దుస్తులతో నేనెలా ఉన్నానో చూసుకోవాలని ఉంది. ఈ ఉద్యానవనం మధ్య ఒక బావి ఉంది. అందులో నీ దుస్తులతో నా ప్రతిబింబం చూడాలని కోరికగా ఉంది. నువ్వు వస్తావా? వెళ్ళి చూద్దాం అన్నది. అనార్కలి సరేనని ఆమె వెంట నడిచింది. బావిగట్టును చేరాక ఇద్దరూ బావిలోకి తొంగి చూశారు. ఆ క్షణమే హర్ప్రీత్ అనార్కలిని బావిలోకి తోసి గబగబా వెనక్కు తిరిగి వచ్చి మేలిముసుగుతో అనార్కలి స్థానంలో కూర్చున్నది. కొంతసేపటికి రాకుమారుడు రాజేందర్ కళ్ళు తెరిచి చూశాడు. హర్ప్రీత్ తనే అనార్కలి అన్నది. తను చూసింది అపూర్వ అందాల రాశిని కదా అని రాజేందర్ ఒక్క క్షణం అనుమానించాడు. అయినా చుట్టుపక్కల ఎవరూ లేరు కదా. ఇంతలో అంత మార్పు ఎలా వస్తుందని మనసును సమాధానపరుచుకుని ఆమెను వెంటబెట్టుకుని రాజభవనంలోకి వెళ్ళాడు. రాజభవనంలో వారికి ఘన స్వాగతం లభించింది. ఇద్దరికీ వైభవంగా వివాహం జరిగింది. హాయిగా కాలం గడపసాగారు. కొన్నాళ్లకు రాజభవనం సమీప ఉద్యానవనంలోని బావిలో ఒక అందమైన పువ్వు పుట్టిందని, దాన్ని ఎవరూ కోయలేకపోతున్నారని ఒక వార్త నగరమంతా వ్యాపించింది. అది హర్ప్రీత్ చెవిన కూడా పడింది. ఆ బావిలోనే హర్ప్రీత్ అనార్కలిని తోసేసింది. మర్నాడే ఆమె అలవికాని తలనొప్పి అంటూ పడుకున్నది. భర్త రాజేందర్ ఆమె దగ్గరికి వెళ్ళి సంగతేమిటని అడిగాడు. భరించరాని తలనొప్పితో బాధపడుతున్నాను. ఉద్యానవనంలోని బావిలో పూచిన పువ్వును తెచ్చి దాని రేకులను మెత్తగా నూరి పట్టెవేస్తేనే తలనొప్పి తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు అన్నది హర్ప్రీత్ కన్నీళ్లతో. అదెంత పని అంటూ రాజేందర్ వెంటనే వెళ్ళి ఆ పువ్వును కోసి తెచ్చి రేకులను నూరి భార్య నుదుట పట్టెవేశాడు.
తలనొప్పి నిజంగానే భరించలేనంతగా ఎక్కువ కావడంతో ఆమె పట్టెను తీసి భవనంపై నుంచి పిట్టగోడ మీదుగా కిందికి విసిరి కొట్టింది. ఆ పట్టె పడిన చోట అందమైన పండ్ల తోట ఏర్పడింది. తోట మధ్య బ్రహ్మాండమైన దానిమ్మ చెట్టు మొలిచి ఎర్రటి పెద్ద పండుతో కనుల విందు చేయసాగింది. కొన్ని రోజుల తర్వాత హరిప్రీత్ భవనం ఉపరితలానికి వెళ్ళింది. అక్కడ ఏర్పడిన తోటను, దానిమ్మ చెట్టును, పండును చూసి దిగ్భ్రాంతి చెందింది. చివుక్కున వెనుదిరిగి వెళ్ళి శయనమందిరంలో పడుకుని మూలగసాగింది. భర్త కారణం అడిగాడు. తలపోటే కాదు, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది. మన భవనాన్ని ఆనుకుని ఉన్న తోటను తొలగిస్తే తప్ప నా బాధ పోదు అన్నది ఏడుస్తూ. రాజేందర్ తన తోటలోని మొక్కలను, చెట్లను, పూలను, పళ్ళను ఎవరు కావాలన్నా తీసుకువెళ్ళవచ్చని భటుల ద్వారా చాటింపు వేయించాడు. పలువురు నగర ప్రజలు తోటలో ప్రవేశించి తమకు కావలసిన వాటిని తీసుకుని వెళ్ళసాగారు. ఆఖరికి ఒక పసివాడు అక్కడికి వచ్చాడు. అతనికి దానిమ్మ చెట్టు చిటారు కొమ్మలో వేలాడుతున్న పెద్ద పండు మాత్రమే కనిపించింది. ఎందుకో గాని దాన్ని ఎవరూ ముట్టుకోలేదు. ఆ కుర్రవాడు దాన్ని కోసుకుపోయి వృద్ధురాలైన తన తల్లికి ఇచ్చాడు. రాత్రి భోజనం అయ్యాక తల్లి ఆ పండును కోసింది. మరుక్షణమే ఆ పండు నుంచి అనార్కలి వెలుపలికి వచ్చింది. భయపడకండి, నన్ను మీ కుమార్తెగా భావించండి. నేను మీ సంపద పెరగడానికి సాయపడతాను అన్నది అనార్కలి. ఆ అందాల రాశిని చూసి తల్లి కొడుకులు ఆనందాశ్చర్యాలు పొందారు. మరునాడు అనార్కలి ఒక గుడ్డ ముక్కను, నూలు దారాలను తీసుకుని ఫుల్కారీ రుమాలును అల్లి పసివాడి చేతికిచ్చి, దీనిని యువరాజు రాజేందర్ దగ్గరికి తీసుకువెళ్ళావంటే మంచి ధర చెల్లించగలడు అన్నది. కుర్రవాడు ఆమె చెప్పినట్టే చేశాడు. రుమాలును చూడగానే ఎంతో సంతోషించిన రాజేందర్ దానిని ఎవరు అల్లారని అడిగాడు. మా అక్క అన్నాడు కుర్రవాడు. ఇంత అందంగా అద్భుతంగా అల్లగలిగిన వ్యక్తి కూడా అందంగా అద్భుతంగానే ఉండాలని భావించిన యువరాజు, నన్ను నీతో మీ ఇంటికి తీసుకువెళతావా? నేను ఆమెను చూడాలి అన్నాడు. కుర్రవాడు యువరాజు మాట కాదనలేక ఆయన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అనార్కలిని చూడగానే రాకుమారుడు గుర్తించాడు. ఆమె జరిగిందంతా అతడికి చెప్పింది. ఆమె తల్లి అనుమతితో ఆమెను వివాహమాడి రాజభవనానికి తీసుకువచ్చాడు. హర్ప్రీత్ను రాజ్యం నుంచి తరుమగొట్టాడు. రాజేందర్, అనార్కలి చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు. ఇదండి 7వ రాజకుమారుడి వివాహం అనే పంజాబీ జానపద కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.